నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ, సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ కన్సల్టెంట్ని. నేను 16 సంవత్సరాల నుంచి గెజెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది నన్ను సంప్రదించి ఒక ప్రశ్న వేస్తారు. ఏంటంటే వాళ్ళు ఒక కొత్త సర్నేమ్ వాళ్ళ పేరుతో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే ఇంటి పేరు అంటాం మన తెలుగులోని. ఉదాహరణకి ఇప్పుడు మీ తాలూకా డాక్యుమెంట్స్లో మీ సర్నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేయదలుచుకోలేదు ఏదో ఒక కారణం వల్ల, లేదా మీ పేరుతో సర్నేమే లేదు, కొత్త సర్నేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ ఏ సర్నేమ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ సర్నేము మీ ఫాదర్ పేరుతో కానీ, మీ మదర్ పేరుతో కానీ, మీ హస్బెండ్ పేరుతో కానీ మీ డాక్యుమెంట్స్లో రాసి లేదు. అటువంటి కండిషన్లోని అటువంటి సర్నేమ్ కానీ మీరు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ తాలూకా అఫిడవిట్ అది ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో సైన్ చేయించుకోవాలి. అతనితో సైన్ చేయించుకున్న అఫిడవిట్ ఒరిజినల్ కాపీ మనం తక్కిన డాక్యుమెంట్స్ తోటి, అంటే అప్లికేషన్స్, దాని తర్వాత ఏమని సిడి, ఇంకా వాటితో పాటు ఎన్క్లోజర్స్, అటాచ్మెంట్స్తో పాటు ఈ అఫిడవిట్ పంపిస్తేనే గెజెట్ పబ్లిష్ అవుతుంది సర్నేమ్ చేంజ్ది, లేకపోతే అవ్వదు. అయితే ఈ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏ ఊరు వాళ్ళు, మీరు ఏ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇస్తారో గెజెట్ పబ్లికేషన్ గురించి ఆ ఊరు నుంచి ఆ ఏరియా తాలూకా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సైన్ చేయాలి. ఉదాహరణకి మీరు వైజాగ్లో ఉంటున్నారు అనుకోండి, మీ ఆధార్ కార్డులో అడ్రస్ వైజాగ్ది రాసింది, మీరు ఆధార్ కార్డ్ యాజ్ ఏ అడ్రస్ ప్రూఫ్ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు బెంగళూరులో ఉద్యోగం చేయొచ్చు, పూణేలో ఉద్యోగం చేయొచ్చు, హైదరాబాద్లో ఉద్యోగం చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు మీరు. కానీ మీ అఫిడవిట్ మాత్రం మీరు వైజాగ్ నుంచే చేయించుకోవాలి. వైజాగ్ తాలూకా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తోటే అఫిడవిట్ మీద సిగ్నేచర్ చేయించుకోవాలి. అప్పుడే మనం సర్నేమ్ చేంజ్ చేసుకోగలుస్తాం, లేదంటే సర్నేమ్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇది గెజెట్ తాలూకా రూల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ తాలూకా రూల్. అందుకే ఏంటంటే ఒకవేళ మీరు కానీ సర్నేమ్ మార్చుకుందనుకుంటే మాత్రం ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేయగలుస్తారా లేదా, అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో సైన్ చేయించుకోగలుస్తారా లేదా అన్న విషయం మీరు ఆలోచించుకుని అప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చేయించుకోండి. అయితే మీరు అనొచ్చు, నేను వెళ్తే ఒక అఫిడవిట్ పట్టుకుని వెళ్తే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సైన్ చేస్తాడు చేయడా? 99% ఆయన చెయ్యడండి. ఎందుకంటే ఆయన కన్విన్స్ అవ్వాలి మీరు సర్నేమ్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు, సర్నేమ్ చేంజ్ చేయడం వల్ల మీ తాలూకా రిజర్వేషన్ కోటాస్లోని ఏవైనా మార్పులు వస్తాయా లేదా, ఆ విషయాలన్నీ గమనించి ఆయన పర్సనల్ డిసిజన్ తీసుకుంటాడు. ఆయన మీద రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు, ఆయనకి ఇష్టం ఉంటే సైన్ చేస్తా, లేకపోతే సైన్ చేయడు. కానీ ఆయన సైన్ చేస్తేనే మనం గెజెట్ ద్వారా సర్నేమ్ చేంజ్ చేయగలుస్తాం, లేకపోతే మాత్రం మనం చేంజ్ చేయలేము. సో ఈ విషయం మీకు వీడియోలో చెప్దాం కూడా, ఎందుకంటే చాలామంది ఈ టాపిక్ మీద నాకు కామెంట్స్లో రాస్తుంటారు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు. ఇదే విధంగా డాక్యుమెంటేషన్స్ సంబంధిత భవిష్యత్తులో వచ్చే నా వీడియోస్ చూద్దాం అనుకుంటే నా ఛానల్ని చెప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో వేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.